సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 3,999 రూపాయలకు మాత్రమే. ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏపీ ఎకానమీ బుక్ ఉచితం. గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 3,999 రూపాయలకు మాత్రమే. అండ్ ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఏపీ ఎకానమీ బుక్ ఉచితం. అండ్ యు నో వాట్, గ్రూప్ 2 విద్యార్థులకు నవంబర్ 23 నుంచి అంటే 23వ తేదీ నుండి ప్రతిరోజు టాపిక్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి హాజరు కాబోతున్న విద్యార్థులందరికీ ఇంకెందుకు ఆలస్యం, ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ను డౌన్లోడ్ చేయండి అండ్ ఎగ్జామ్ లో సక్సెస్ ని మీ ఇంటి పేరుగా మార్చుకోండి. Hello aspirants, welcome to S&S Publications Current Affairs Session. So మనం ఎవ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ఈరోజు ఏవైతే బాగా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని మనం ఆ హైలైట్స్ని మనం చూస్తున్నాం ఒకసారి. సో డౌన్ ద లైన్ మనం ఇఫ్ హ్యావ్ సీన్ హియర్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఇవి ఇవాళ సెషన్లో. సో ఇక్కడ యూ కెన్ లుక్ ఎట్ దిస్ టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ నిమోనియా మరియు డయేరియా. నిమోనియా అండ్ డయేరియా ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే లైక్ ఏమేమి చేంజెస్ వచ్చాయి దీనిలో, ఇండియా పొజిషన్ ఏంటి, ఇంకా ఈ లిస్ట్లో ఉన్న నేషన్స్ ఏంటి, వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఇలాంటి దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. తర్వాత అరుణాచల్ బోర్డర్ దగ్గర చైనా రైల్వే. ఇక్కడ ఇప్పుడు మనకి బోర్డర్లో పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు చేస్తున్న హడావుడి మనకు తెలిసిందే. సో ఇక్కడ కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే రైల్ ట్రాక్ని కన్స్ట్రక్ట్ చేస్తోందో దానికి రిలేటెడ్గా ఉన్న అంశాలను మనం డిస్కస్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ ఆ బోర్డర్లో ఏ ఏరియాలతో ఇండియా చైనా బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి, అవి ఇప్పుడున్న కాంటెక్స్ట్లో ఎంత ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ పర్టికులర్గా ఏ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇండియా బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో తర్వాత బిర్సా ముండా, వెరీ స్పెషల్, ఇది హిజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అనండి. తర్వాత వెరీ స్పెషల్ పర్సన్, ఈయన గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆ పర్టికులర్ ట్రైబ్ గురించి, వాళ్ళ ఫైట్ గురించి, ఆ రెవల్యూషన్ ఎలా తీసుకొచ్చారు, బ్రిటిషర్స్ మీద ఎలా ఫైట్ చేశారో ఈ కాంటెక్స్ట్ తీసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ వన్. తర్వాత శాంతి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ పీస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విన్నాం, స్టాచ్యూ ఆఫ్ ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విన్నాం. ఇది స్టాచ్యూ ఆఫ్ పీస్ అనమాట. ఇట్స్ అ న్యూ వన్. ఏంటి దాని గురించిన విశేషాలు, ఎవరి స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ మనం డిస్కస్ చేయబోతుంది. సో ఇక్కడ 1 by 1 కాన్సెప్ట్స్ మనం ఏవైతే లిస్టెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 399 రూపాయలు మాత్రమే. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 399 రూపాయలు మాత్రమే. ట్రై మెథడ్స్ ఆల్సో 399 రూపాయలకే. సోషల్ కంటెంట్ 399 రూపాయలకే. సైన్స్ కంటెంట్ కూడా 399 రూపాయలకే. అలాగే జీకే 399 రూపాయలకి మాత్రమే. శిశు వికాసం అండ్ పెడగాగి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, జీకే, ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకు మాత్రమే. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1,947 రూపాయలకు మాత్రమే. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1,947 రూపీస్ ఓన్లీ. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1,947 రూపాయలు మాత్రమే. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1,947 రూపాయలకు మీ సొంతం. ఈ ఆఫర్ కేవలం 4 రోజులు మాత్రమే. నవంబర్ 14th నుంచి నవంబర్ 17th వరకు, నవంబర్ 14వ తేదీ నుండి నవంబర్ 17వ తేదీ వరకు మాత్రమే. Have a look at the first one. First one, an important one.
నిమోనియా మరియు డయేరియా నివేదిక గురించి మాట్లాడుతున్నాం. IVAC ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సెస్ సెంటర్. సో ఇక్కడ మెయిన్ డిసీజెస్ వేటి మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఒకటి నిమోనియా, రెండోది డయేరియా. డయేరియా అంటే విరోచనాలు అంటాం. నిమోనియా అంటే జనరల్గా లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఒక బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయ్యే ఒక డిసీజ్. సో దీని ప్రభావం ఎలా ఉంది అని అంటే ఇండియా మీద చిన్నపిల్లల్లో 3-5 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో ఈ పర్టికులర్ నిమోనియా ఎఫెక్ట్ కానీ డయేరియా ఎఫెక్ట్ కానీ జనరల్గా ఎక్కువగా ఉంటుంది. డయేరియా అనేది కామన్గా మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. డయేరియా అనేది అంటే కంటిన్యూస్గా ఒక రోజులోనే 3-4 సార్లు లూజ్ మోషన్స్ అవ్వడం కానీ అలాంటి కాంటెక్స్ట్ అనమాట. సో లిక్విడ్గా టర్న్ అవ్వడం కానీ. సో ఇది ఎందుకు వస్తుందంటే డయేరియా లాంటివి జనరల్గా రావడానికి రీజన్ వాటర్ కంటామినేషన్ అనమాట. నీటిలో మలినాలు ఉండడం వల్ల, లేకపోతే చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా వాటితోటి దాన్ని ఆహారం తిన్నా కానీ లేకపోతే సర్వ్ చేసినా కానీ మలినాలు ఏవైతే బ్యాక్టీరియా ఏవైతే చేతికి ఉంటాయో అవి వాటర్ ద్వారా కానీ లేకపోతే ఫుడ్ ద్వారా కానీ బాడీలోకి చేరడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. అంటే దీనికి మొత్తానికి రీజన్ ఏంటి అని అంటే అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇవి ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ మనం చూసిన తర్వాత దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే జనరల్గా డెవలప్డ్ నేషన్స్లో ఈ ప్రాబ్లమ్స్ తక్కువ, పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీలో, తర్వాత పోతే ఏదైతే పరిశుభ్రత తక్కువగా ఉన్న చోట అపరిశుభ్రత ఎక్కువగా అంటే శుభ్రంగా లేని పరిస్థితి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి కంట్రీలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, ఈ డిసీజెస్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో కాబట్టి దానికి ఇదిగోండి ఇక్కడ మనం నిమోనియా కాంటెక్స్ట్ మనం చూడొచ్చు. నిమోనియా ఇక్కడ, ఇది డయేరియా. జనరల్గా చిన్నపిల్లల్లో డయేరియా కాజెస్ చూస్తాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ ఇలాంటి ఫుడ్ వల్ల కానీ వచ్చే పార్ట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి నార్మల్ లంగ్స్ ఇది ముందు ఎప్పుడు నిమోనియా రాకముందు, తర్వాత ఇది చూడండి అది అఫెక్టెడ్ వన్ అనమాట. సో అదేంటి అంటే తీవ్రమైన ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి డెత్ దాకా కూడా వెళ్ళే స్కోప్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో జనరల్గా ఇది డెత్కి కూడా కాజ్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట ఈ డిసీజెస్. తర్వాత ఇక్కడ మనం ఇంకో పాయింట్ చూద్దాం. ఇక్కడ స్టాటిస్టిక్స్ వైజ్ చూస్తే అంటే దాదాపుగా హై బర్డన్ ఫోకస్ ఉన్న కంట్రీలు ఉన్నాయి ఒక 15, అంటే డేంజరస్ జోన్లో ఉన్నవన్నమాట. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో నిమోనియా మరియు డయేరియాలో బాగా బర్డన్సమ్ అంటే తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ తీవ్రంగా పబ్లిక్ని కోల్పోతున్న కంట్రీలు ఈ 15, ఈ 2 రీజన్స్ వల్ల. వీటిలో చూడండి ఇండియా ఉంది, చైనా కూడా ఉంది, 2 మోస్ట్ పాపులస్ నేషన్స్, బాగా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలు ఇవి. తర్వాత శుభ్రతకి తక్కువ ప్రయారిటీస్, తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఏరియాలు కూడా అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఎలాగూ ఈ అంగోలా, చాడ్, బంగ్లాదేశ్, DRC, ఇథియోపియా, ఇండోనేషియా, మాలి, నైజీరియా, పాకిస్తాన్, సొమాలియా, తాంజానియా, ఇక్కడ చూస్తున్న మీ నేషన్స్లో ఈ 2 నేషన్స్ వెరీ స్పెషల్. ఏవేవి? మన చైనా అయినా ఇండియా అయినా స్పెషల్. ఎందుకు అంటే మిగిలిన కంట్రీలన్నీ చాలా చిన్న నేషన్స్, తర్వాత అండర్ డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందిన దేశాలు కాదు, తక్కువ అభివృద్ధి ఉన్న దేశాలు. కానీ ఈ 2 నేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే US కూడా రీసెంట్గా అనౌన్స్ చేసింది, యునైటెడ్ స్టేట్స్ కూడా మీకు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా తను వెళ్ళిపోయి బైడెన్ వచ్చారు కదా, బైడెన్ రేపు జనవరి 20న జాయిన్ అవుతారు కదా ప్రెసిడెంట్గా. ట్రంప్ ఉన్నప్పుడు ఆయన కూడా అనౌన్స్ చేశారు ఈ 2 ఫాస్ట్ డెవలపింగ్ నేషన్స్ అని, ఆర్ క్విక్ డెవలపింగ్ నేషన్స్ అని చెప్పారు ఈ రెండింటిని, చైనా అండ్ ఇండియాని. వియత్నాం కూడా ఉంది వీటితో పాటు. వియత్నాం ఏది ఫాస్ట్ డెవలపింగ్ నేషన్స్ లిస్ట్లో ఉంది. బాగా క్విక్గా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నేషన్స్ ఉన్నాయి. మరి క్విక్గా అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేసి మరి ఇక్కడ హై బర్డన్ ఫోకస్ కంట్రీస్ కింద నిమోనియా డయేరియా ఇష్యూలో ఉన్నాయి ఇవి. సో ఆలోచించాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే బై బీయింగ్ డెవలపింగ్ నేషన్స్ దెన్ దే ఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ స్మాల్ అండ్ వెరీ కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్. కంట్రోల్ చేసేవే కానీ ఏంటి దాన్ని గవర్నమెంట్కి ఫోకస్ లేకపోవడం ఒకటి, ఇంకోటి రీజన్స్, స్పెషల్ రీజన్స్, పరిశుభ్రత లేకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసే పరిస్థితి లేకపోవడం, రూరల్ ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో చేంజ్ రాకపోవడం, ఇలాంటి వాటి మీద బేస్ అయ్యి దాన్ని ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న కంట్రీలు ఇవి. సో ఇక్కడ మనం ఒక పాయింట్ చెక్ చేస్తే 10 అధిక ప్రభావ సూచికల్లో ఇది పురోగతి అంచనా వేస్తుంది. మనకి ఈ ఇందాక చూసాం కదా, IVAC ఉన్నాం కదా, ఇది జనరల్గా ఫోకస్ చేసే దేని మీద అంటే
10 అధిక ప్రభావ సూచికల్లో మీద బేస్ చేసుకొని టర్న్ చేస్తారు, వీటిని చెక్ చేస్తారు. అంటే ఈ 10 అంశాల్లో ఏవేవైతే నేషన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసి దాన్ని బట్టి ప్రోగ్రెస్ ఇస్తారనమాట. తర్వాత అండర్ 5 న్యూమోనియా మరియు డయేరియా మరణాల యొక్క అధిక భారం ఉన్న 15 దేశాలు ఇవి. అండర్ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఈ న్యూమోనియా కానీ లేకపోతే డయేరియా కానీ ఈ ప్రభావం ఉన్న కంట్రీలు అనమాట. ఇవి ఎక్కువ ప్రభావం ఉన్న కంట్రీలు. ఈ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ రెండింటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న కంట్రీలు ఈ 15. సో ఇండియా కూడా వీటిలో మెంబర్గా ఉంది. ఈ మిగిలినవన్నీ చిన్న నేషన్స్, అదే చెప్పుకుంటున్నాం. అంగోలా, డియాసి, ఇథియోపియా, చాడ్, ఇండోనేషియా, చూడండి చిన్న చిన్న నేషన్సే కదా, చిన్న నేషన్స్. తర్వాత పెద్ద డెవలప్ అయిన నేషన్స్ కాదు. ఓకేనా. తర్వాత ఇక్కడికి వస్తే మనం GAPPD అని ఉంటుంది. GAPPD అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీన్ని న్యూమోనియా మరియు విరేచనాలు అంటే డయేరియా నివారణ మరియు నియంత్రణ కోసం ఈ GAPPDని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ న్యూమోనియా అండ్ డయేరియా. గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ న్యూమోనియా అండ్ డయేరియా. సో నివారించడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది, GAPPD అనేదాన్ని. సో అది కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే మనం హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇది ఇలాంటి పాయింట్స్ చూసినప్పుడు ఇలా హెల్త్కి రిలేటెడ్గా ఏమైనా పాయింట్స్ న్యూస్లో ఉన్నా, లేకపోతే ఏదైనా పర్యావరణానికి రిలేటెడ్గా న్యూస్లో ఉన్నా, ఎకాలజీకి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ న్యూస్లో ఉన్నా, స్మార్ట్ స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటి అని అంటే కొంచెం అందరిలాగా ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ఇలాంటి వాటిని కొంచెం డీప్గా వెళ్ళి నేర్చుకోవాలి. నార్మల్గా న్యూమోనియా డయేరియా అంటాం, వాటిలో ఉన్న 15 కంట్రీలు ఉన్నాయన్నాం, 5 సంవత్సరాల లోపు ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నాం. ఓకే, ఇవంతా వెరీ ఫైన్. IVAC అంటే ఏంటో అబ్రివేషన్ చూస్తాం, GAPPD అంటే కూడా అబ్రివేషన్ చూస్తాం, దట్స్ ఫైన్. ఇంకొంచెం డీప్గా వెళ్ళే స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం వాటిని. 2030 నాటికి దాన్ని ఏవేవైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితిలో మెంబర్గా ఉన్న నేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అప్ చేస్తామని చెప్పే కదా. ఇప్పుడు మరి మనం హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో న్యూమోనియా డయేరియా లాంటి వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మరి ఇప్పుడు 15 నేషన్స్ కనిపిస్తున్నాయి. వీటిలో దాదాపుగా 90% కంట్రీస్ మెంబర్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి కానీ లేకపోతే దీనికి రిలేటెడ్గా పాయింట్ పోస్ట్ చేయడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హెల్త్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్నో గోల్లో చూడాలి. మనకి 17 గోల్స్ ఉన్నాయి కదా, 17 గోల్స్ ఉన్నాయి మనకి. 17 గోల్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 1, 2, 3 ఇలా చూడండి. ఈ సర్కిల్లో 17 గోల్స్ ఉన్నాయి కదా. ఈ 17 గోల్స్లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఆరోగ్యం గురించి చెప్పే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎంత అంటే 3వది. ఇది గుర్తుండాలి. 3వ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంట. ఇది హెల్త్ గురించి ఉన్నది. ఇలాంటి కాన్సెప్ట్స్ చదివినప్పుడు ఇంత దూరం వస్తే ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటివి సబ్ ఆప్షన్స్గా ఇచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ కింద సబ్ ఆప్షన్స్ ఇస్తాడు కదా, 1, 2 అని ఇస్తాడు కదా, అలాంటి వాటిలో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మన టార్గెట్ ఎప్పటికీ 2030 కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అనేది. ఎన్నోది అంటే మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, వెల్ బీయింగ్ కదా, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది 3వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. 3rd సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అది గుర్తుంటే సరిపోతుంది, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత మనం ఇక్కడ చూడండి భారతదేశం యొక్క పనితీరు చూద్దాం దీనిలో. తర్వాత ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్లే 15 ఫోకస్డ్ నేషన్స్లో ఇండియా కూడా ఉంది అని చెప్పుకున్నాం. అంటే డేంజర్ జోన్లో ఉన్న పార్ట్లో అదొకటి. తర్వాత WHO వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటాం. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉందో 2025 నాటికి 2025 నాటికి ప్రపంచవ్యాప్త తల్లి పాలివ్వడాన్ని కనీసం 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది ఫ్యాక్ట్గా ఇస్తాడు. అంటే జనరల్గా ఏమవుతుంది అని అంటే మీరు కొన్ని నేషన్స్లో ఇప్పుడు కూడా మనకి ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇండియాలో అబ్జర్వ్ చేస్తే వెస్ట్రన్ కల్చర్ వచ్చేస్తోంది. అంటే వెస్ట్రన్ కల్చర్ అంటే ఏంటి, తల్లి పాలివ్వడానికి పాలిచ్చే పరిస్థితి మనకి దాదాపుగా 2 years 3 years కూడా ఫీడ్ చేసేవాడు. ఓల్డెన్ డేస్లో చూస్తే 5-6 ఉన్నా కూడా 3 years ఈచ్ పర్సన్కి వచ్చిన దాకా ఫీడ్ చేసేవాడు. ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ టైం అనమాట. అంటే ఎలాగా వెంటనే వాళ్ళకి వేరే ఆప్షన్ చూడడం, ఇంకొక పరిస్థితికి వెళ్ళడం, ఇలాంటి ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి వాటిని
ఈ నెంబర్ని అంటే తల్లి పాలిచ్చే పరిస్థితి ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని 2025 నాటికి 50% చేయాలి అన్నది ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ యొక్క టార్గెట్ అనమాట. ఇస్ అ లక్ష్యం అనమాట. అది పాయింట్. ఇది ఇంపార్టెంట్ అంటాను నేనైతే. తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన తల్లిపాలను శిశువుకు తల్లిపాలు మాత్రమే లభిస్తాయని దీని అర్థం. ఓకే, అంతే కదా. తర్వాత ఓఆర్ఎస్ అని ఒకటి ఉంటుంది. ఓఆర్ఎస్ అనే పార్ట్ మనం వింటూ ఉంటాం. ఓకేనా. ఈ పర్టికులర్ ఓరల్ రీహైడ్రేట్ సొల్యూషన్ కదా. ఓరల్ రీహైడ్రేట్ సొల్యూషన్ ఇది మినహా ఇతర ద్రవాలు లేదా ఘన పదార్థాలు ఇవ్వబడవు, నీరు కూడా ఇవ్వవు, లేదా విటమిన్లు, ఖనిజాలు లేదా ఔషధాల చుక్కలు సిరప్లో ఇస్తారు. ప్రత్యేకమైన తల్లిపాలను ఇవ్వడానికి చాలా మిల్క్ బ్యాంక్స్ కానీ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ తోటి కంట్రీస్ చాలా ఫాస్ట్గా ముందుకు వస్తుంది. తర్వాత ఓఆర్ఎస్ అని చెప్పుకున్నాం. ఓఆర్ఎస్ కదా, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కదా. ఈ ఓఆర్ఎస్ పార్ట్ని కానీ ఏమి ఎలాంటివి ఇవ్వకుండా, ఎడిషనల్ థింగ్స్ని ఏవి యాడ్ చేయకుండా, ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు ఎలాంటివి ఇవ్వకుండా తల్లిపాలనే మొదటిగా ఇవ్వడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ గురించిన అవేర్నెస్ను కూడా క్రియేట్ చేయాలి అనేది కూడా లక్ష్యం అనమాట. సో ఇవి పాయింట్స్. తర్వాత పనితీరు ఎలా ఉంది అని అంటే అంత చెప్పుకోదగ్గగా లేదు అనే చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ రిపోర్ట్ చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఇది దీని మీద మనం ఫోకస్ చేయాలి. కవరేజ్ అగైనెస్ట్ నిమోనియా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 6% ఇన్ 2018 టు 15% ఇన్ 2019 అంటున్నాడు. 2018లో ఈ కేసెస్ ఎంత అంటే 6% ఉన్నవి కవరేజ్. ద కవరేజ్ అగైనెస్ట్ నిమోనియా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 6% టు 2019కి వచ్చేటప్పటికి ఈ నెంబర్ దాదాపుగా 15, అంటే చూడండి మోర్ దాన్ డబల్ అయింది. సో ఇది డేంజర్ సైన్ అనమాట, అది చెప్తున్నారు. తర్వాత ఇండియాస్ అండర్ 5 డయేరియా అండ్ నిమోనియా డెత్స్ ఇన్ 2017 చూడండి 2 lakhs దాటేస్తున్నాయి. 2,33,240 డెత్స్ ఏ ఇయర్ 2017 స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇండియాస్ కవరేజ్ ఆఫ్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 35% ఇన్ 2018 టు 53% ఇన్ 2019. ఈ రోటా వైరస్ మాత్రం ఇది పాజిటివ్ థింగ్, ఇది పెంచుతున్నారు. సో ఆ వైరస్ గురించిన అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్ పార్ట్. ఎప్పుడు ఏ టయానికి ఇంట్రడ్యూస్ చేస్తారో లేదా వాటికి రిలేటెడ్గా ఏ పర్సన్స్ అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేస్తే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాన్ని కూడా కలిగించే పద్ధతుల్ని తను ప్రవేశపెడితే ఈజీగా పబ్లిక్ని రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ ఎ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. అరుణాచల్ బోర్డర్ దగ్గర చైనా రైల్వే అంటున్నాం. సో ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏదన్నా ఇఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ పర్టికులర్ వన్, ఇది వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న టిబెట్లోని సిచువాన్ ప్రొవిన్స్ను టిబెట్లోని నియింగ్చి ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కూడా నియించ్, ఇదిగోండి చెండు నియించ్ అంట, నియించి CHI. ఈ ప్రొవిన్స్ ఇక్కడ ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది దాన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్వే అనమాట, రైల్వే ట్రాక్ అనమాట. ఇది బెజబాన్, ఇది లసా దాకా. ఓకే, ఇది పార్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఇది ఇక్కడ మనకి బార్డర్ కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ అంతా అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ దాకా, ఇది పార్ట్. తర్వాత ఇది మయన్మార్ తెలుసు మనకి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇష్యూ వస్తుంది ఎక్కడ అంటే ఇదిగోండి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్, ఇది ప్లేస్. దీనిలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైల్ ట్రాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల మనకి వచ్చే కండిషన్స్ ఏంటి అంటే ప్రధాన అంశం ఏంటి అంటే మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే టిబెట్ అటానమస్ రీజియన్ టార్ ఉంది కదా, చైనా ప్రధాన భూభాగంతో కలిపే రెండవ మార్గం ఇది. అంటే ఈ టిబెట్ అటానమస్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో దాంతో కలిపేది ఆల్రెడీ ఒక రూట్ ఉంది, ఇది సెకండ్ రూట్ అనమాట. ఇక్కడ టిబెట్ని కలిపే ఈ రూట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రూట్ ఒకటి ఉంది. దీంతో సెకండ్ రూట్ తోటి ఇప్పుడు సెకండ్ రూట్లో చైనా ఈ ట్రాక్ని వేస్తుంది అనమాట. సో అంతకుముందు ఉన్నది ఏంటి అంటే కింగ్హాయ్ టిబెట్ అనమాట, కింగ్హాయ్ టిబెట్ అంట. ఇది అంతకుముందు ఉన్నది. ఇప్పుడు ఈ ప్రధాన భూభాగంలో రెండవ మార్గం ఇది సెకండ్ది అనమాట. సో ఇక్కడ లిస్సా అని ఉంది కదా, ఇది లిస్సా అంటాం లేదా లసా అంటాం. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ది కాబోతుంది అనమాట, ఎడ్జ్, అది మనకు తెలియాలి. తర్వాత ఇక్కడ భద్రతా ఆందోళన మనకి. మరి ఇండియా కన్సర్న్ ఏంటి? ఇండియా ఎందుకు మరి టిబెట్ పార్ట్లోకి
ఇది అవుతుంది, టిబెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే టిబెట్ దగ్గర ఆ ఏరియాలో కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది కదా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడిది అని అంటే, ఈ చైనా కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్ ద్వారా, ట్రైన్ ట్రాక్ ద్వారా అక్కడ ఆ బోర్డర్లో ఉండే ఈ మిలిటరీ ఏదైతే ఉంటుందో, చైనా మిలిటరీ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీని కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ని కానీ, లేదా మిలిటరీని కానీ క్విక్గా అరేంజ్ చేయడానికి ఆ బోర్డర్లో చైనా కుదురుతుంది. అంటే మరి భద్రతా ఆందోళనలు మనకు కూడా ఉంటాయి కదా, ఆ పాయింట్ని హైలైట్ చేస్తున్నాం. ఈ రైల్వే మార్గం ఎక్కువగా సైనిక సిబ్బంది సామర్థ్యం పెంచుకోవడానికి, తర్వాత పదార్థాల రవాణా సామాగ్రిని మెరుగుపరచుకోవడానికి అనమాట, అది ఫోకస్ చేస్తుంది. ఇది డేంజర్ జోనే, మనకి ఇబ్బందే. తర్వాత ఇంకోటి ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ప్రత్యక్ష ప్రతిష్టంభన పరిస్థితుల్లో డోక్లాం, ఇది విన్నాం కదా, డోక్లాంలో కూడా ఇష్యూ అయింది కదా. ఇటీవల లడక్ స్టాండ్ ఆఫ్ సమయంలో చూసినట్లుగా చైనా ప్రయోజకరమైన స్థితిలో ఉండవచ్చు. ఇది ఆల్రెడీ డోక్లాంలో ఇష్యూ కూడా జరిగింది కదా లాస్ట్ టైం. ఇక్కడ చైనా ఆ భూటాన్ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి వెళ్తే ఇండియా అడ్డుపడ్డం, అప్పటి నుంచి కొంచెంగా నిప్పు రాజేసుకుంటూ ఉంది చైనాకి ఇండియాకి మధ్య రిలేషన్లో కూడా. ఇండియా ఎందుకు ఎంటర్ అవుతోంది అనేది పార్ట్ అనమాట. మరి ఇప్పుడు భూటాన్ చైనా ఇష్యూలో ఇండియా ఎంటర్ అవుతే, మరి పాకిస్తాన్ ఇండియా ఇష్యూలో నేను ఎంటర్ అవుతాను అని చైనా అంటోంది. అది పాయింట్. అంటే నువ్వు నా రిలేటెడ్ నా భౌగోళిక పరిస్థితిలో దీనిలో కనుక నువ్వు వస్తే నేను ఖచ్చితంగా నీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలోకి నేను ఎంటర్ అవుతానని చైనా చెప్తోంది. అది పాయింట్. తర్వాత ఇక్కడ డోక్లాం ఇష్యూ ఏంటి అంటే, భూటాన్ భూభాగంలోని డోక్లాం పీఠభూమిలో రోడ్డు పనులను నిర్మించడంలో నిమగ్నమైన చైనా సైనికుల మార్గాన్ని అడ్డుకోవడానికి భారత దళాలు జోక్యం చేసుకున్నాయి. అది లాంగ్ రన్లో జరిగింది. దానికని ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే, ఇండియాని ఇబ్బంది పెట్టాలని, భూటాన్ని ఇబ్బంది పెట్టడం ఎలాగూ జరిగేదే, ఇండియాని ఇబ్బంది పెట్టాలని ఈ రైల్ ట్రాక్ని ఈ రైల్వేని కన్స్ట్రక్ట్ చేస్తుందన్నమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో తీసుకున్న ఇటీవల చర్యలు ఏంటి అని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, BADP అంటాం. ఈ BADP యొక్క 10% నిధులను చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మాత్రమే ఇండియా ఖర్చు చేస్తోంది. దీనిలో ఈ BADP ఉన్న మొత్తం అమౌంట్స్లో 10% మాత్రమే చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు కలిగించడానికి ఇండియా ఖర్చు పెడుతోంది. ఇది ఒక డేంజర్ జోన్ మనకి. ఇక్కడ ఖర్చు పెట్టే అమౌంట్ మనం పెంచినప్పుడే ఏమవుతుందంటే చైనాని అడ్డుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అదొక పాయింట్. అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ దిబాంగ్ ఉంది కదా, దిబాంగ్ లోయలో ఉన్న సిసేరి, ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్. సిసేరి నది వంతెనను దిబాంగ్ లోయ మరియు సియాంగ్లను కలుపుతూ ప్రారంభించు. ఇది మన రక్షణ మంత్రి అరుణాచల్ ప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఏ ఏరియాస్, నది ఏంటి అంటే సిసేరి నది, దిబాంగ్ లోయ మరియు సియాంగ్లను కలుపుతూ ఈ పర్టికులర్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇదొకటి. తర్వాత 2019లో భారత వైమానిక దళం అరుణాచల్ ప్రదేశ్లోని భారతదేశం యొక్క తూర్పున ఉన్న విలేజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకు అనంటే ఆ లాస్ట్లో ఉన్న ఎడ్జ్ అరుణాచల్ ప్రదేశ్లోని విజయనగర్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో విజయనగర్ అనేది విజయనగర్, ఇది మనకి ఈస్టర్న్ పార్ట్లో తూర్పు భాగాన మూలన ఉన్న ప్రాంతం ఏదైనా అడిగితే ఆ విలేజ్ పేరు విజయనగర్ చాగ్లాంగ్ జిల్లాలో ఉందన్నమాట. ఇది చాగ్లాంగ్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది పర్టికులర్గా 2019లో భారత సైన్యం కొత్తగా సృష్టించిన ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్లో అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో హిమ్ విజయ్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. హిమ్ విజయ్ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ఐ విల్ రైట్ ఓవర్ హియర్. హిమ్ విజయ్ ఎవరెవరి మధ్య అంటే భారత సైన్యం సృష్టించిన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ అంటున్నా. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ ఏ రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో జరిగింది. ఈ ఎక్సర్సైజ్ జరగడం జరిగింది 2019లో. ఇది ఒకటి తెలియాలి. హిమ్ విజయ్ ఏ రాష్ట్రాలు అని అడుగుతాడు. సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ అస్సాంలోని దీబ్రూఘర్. ఈ దీబ్రూఘర్ వచ్చినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లోని పసిఘాట్తో కలిపే భారతదేశపు పొడవైన రోడ్ రైల్ వంతెన అని బోగిబీల్ వంతెనను 2018లో ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. ఎందుకు అంటే బోగిబీల్ అప్పుడు బాగా న్యూస్లో కూడా బాగా ఎక్కువసార్లు కనిపించింది. అస్సాంలోని దీబ్రూఘర్
అరుణాచల్ ప్రదేశ్లోని ఫసిఘాట్తో కలిపి ఈ రెండు ఏరియాలు అస్సాము అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న రెండు ఏరియాలను కలుపుతూ ఈ పర్టికులర్ భారతదేశపు పొడవైన రోడ్డు రైల్వే వంతెనని కన్స్ట్రక్ట్ చేశారు. అది బోగిబీల్ అంటాం. 2018లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ వంతెనని. అంటే దాదాపుగా ఈ రెండింటి మధ్య అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ని తగ్గిస్తూ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంకో దానికి ఆ పర్టికులర్ టయాన్ని తగ్గిస్తూ ఇంట్రడ్యూస్ చేసిన వంతెనది. భారత్ చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు దళాలు మరియు సామాగ్రిని వేగంగా తరలించడానికి ఇది దోహదపడుతుంది. ఏది బోగిబీల్, ఇది తెలియాలి. ఇవి ఇక్కడ ఉన్నవి మనం ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ముందు జరిగినవి కాబట్టి వీటి మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకి షేర్ అవుతున్న ఏరియా చూడండి, ఎవరితోటి చైనాతోటి షేర్ అవుతున్న ఏరియా. దాదాపుగా మనకి ఇక్కడ ఈ లడఖ్ నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ లడఖ్ ఏరియా ఉంది కదా, ఈ లడఖ్ నుంచి ఆ ఎడ్జ్ నుంచి దాదాపుగా ఇక్కడ దాకా ఈ లాస్ట్ దాకా కూడా అరుణాచల్ ప్రదేశ్తో బార్డర్ ఉంది మనకి. అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ దాకా కూడా చైనాతో బార్డర్ ఉంది. ఇదంతా ఈ రెడ్గా కనిపిస్తుందంతా చైనా బార్డర్ అనమాట. రెడ్గా కనిపిస్తుందంతా చైనా బార్డరే. సో లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, లడఖ్ టు అరుణాచల్ ప్రదేశ్ దాదాపుగా 3488 కిలోమీటర్లు, 3488 కిలోమీటర్లు ఉన్న ఈ సరిహద్దును భారత్ చైనా షేర్ చేసుకుంటున్నాయి. ఈ బార్డర్ ఇక్కడి నుంచి ఇలా అరుణాచల్ ప్రదేశ్ దాకా, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా 3488 కిలోమీటర్లు అనమాట. ఈ డిస్టెన్స్ని ఈ రెండు షేర్ చేసుకుంటున్నాయి. 3488 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం ఈ బార్డర్ని కనుక కొంచెం ఇది చూస్తే, అంటే ఏ డైరెక్షన్లో ఇండియా చైనా ఏ డైరెక్షన్లో షేర్ చేసుకుంటున్నాయి, ఏ ప్రాంతాలంటే వెస్టర్న్ పార్ట్లో కనుక చూస్తే, అంటే పశ్చిమ పార్ట్లో కనుక చూస్తే పశ్చిమంగా లడఖ్, వెస్టర్న్ పార్ట్లో వెస్ట్లో లడఖ్ అనమాట. లడఖ్ తోటి సరిహద్దు ఉంది ఎవరికి, చైనాకి, ఇండియాకి. తర్వాత మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్. వెస్ట్లో లడఖ్, మిడిల్లో వచ్చేటప్పటికి మిడిల్లో ఎవరెవరితోటి, ఉత్తరాఖండ్ తోటి, హిమాచల్ ప్రదేశ్ తోటి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది కదా, తూర్పు భాగం ఉంది కదా, ఇది ఈస్టర్న్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నాం కదా, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్. ఇది మినిమం తెలియాల్సిన ఏరియా అనమాట. సో వెస్ట్లో పడమరలో లడఖ్ తోటి, మధ్యలో ఉత్తరాఖండ్ తోటి హిమాచల్ ప్రదేశ్ తోటి, తర్వాత ఈస్ట్లో తూర్పు భాగాన సిక్కిం తోటి అరుణాచల్ ప్రదేశ్ తోటి మనం బార్డర్ షేర్ చేసుకుంటున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ వన్ ఇది. ఎందుకు అనంటే ఇది తెలిస్తే కొన్ని ఆప్షన్స్ మనం ఈజీగా క్లియర్ చేసేయచ్చు. ఈ పర్టికులర్ డైరెక్షన్స్ తెలిస్తే. భారతదేశం గట్టిగా తిరస్కరించిన దక్షిణ టిబెట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ను చైనా పేర్కొంది. చైనా ఏం చెప్తుందంటే తనకి దక్షిణ భాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఈ పార్ట్ చూడండి, భారతదేశం గట్టిగా తిరస్కరించిన దక్షిణ టిబెట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ని చైనా పేర్కొంటోంది. ఆ దక్షిణ పార్ట్ ఏదైతే ఉందో అది నాదేనని క్లెయిమ్ చేసుకుంటోంది. ఎవరు? చైనా. తర్వాత ఇక్కడ మన హోమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత పోతే మన ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ విజిట్కి వెళ్తే అరుణాచల్ ప్రదేశ్ నా భూభాగంలోకి రాకండి అని కూడా చెప్పేస్తోంది. సో ఇది డేంజర్ జోన్ అని చెప్పాలి, డేంజర్ కన్సర్న్ అని చెప్పాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాలి. సో ఇక్కడ పాయింట్స్ కనుక ఒకసారి అట్ గ్లాన్స్ చూస్తే, ఇక్కడ ఈ పశ్చిమ పార్ట్లో అంటే వెస్టర్న్ పార్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది రెండు వైపుల మధ్య అత్యధిక ఉల్లంఘనలకు సాక్ష్యం అవుతోంది. మోస్ట్ డేంజరస్ జోన్లో ఉన్నది ఏంటి అంటే వెస్టర్న్ పార్ట్. ఎక్కడ? లడఖ్ దగ్గర పాకిస్తాన్ కూడా చైనాతోటి హ్యాండ్స్ జాయిన్ చేస్తుంది కాబట్టి ఇది మోస్ట్ డేంజర్, ఉల్లంఘనలు ఎక్కువ అయ్యే పార్ట్ అనమాట. అక్కడ బార్డర్లో ఎక్కువ ఇష్యూస్ జరుగుతుంటాయి. ఇక్కడ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే అతి తక్కువ వివాదాస్పద రంగం అనమాట. ఇక్కడ తక్కువ వివాదాస్పదాలు ఉన్నాయి, అంటే గొడవ అవుతున్న పార్ట్ తక్కువగా ఉంది ఎక్కడ అంటే మిడిల్లో. తర్వాత లాస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి అసలు కొన్ని ఏరియాలు నావేనని చెప్పేస్తుంది చైనా. ఈ పడమరలోనేమన్నా గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి, రెండు కంట్రీస్ మధ్య ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి. మిడిల్లోకి వచ్చేటప్పటికి ఇష్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని ఏరియాలు నావేనని చెప్పేస్తుంది అనమాట. ఇది తెలియాలి. దట్స్ వన్. సో ఇది మనకి ఆ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే నష్టాలు కూడా మనం చెప్పుకున్నాం. ఖచ్చితంగా భద్రతాపరమైన అంశాలలో కొంచెం ఇబ్బందులు వచ్చే స్కోప్ అయితే ఖచ్చితంగా ఇండియాకు ఉంటాయి దాన్ని ఆ కన్స్ట్రక్షన్ వల్ల, అది తెలియాలి. తర్వాత వెళ్దాం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. బిర్సా ముండా ఈయన పుట్టినరోజు స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇతని బర్త్డేకి ఒక స్పెషాలిటీ ఉంది. మనకి బీహార్ రీఆర్గనైజేషన్ డే అంటారు.
బిహార్ రీఆర్గనైజేషన్ డే. రీఆర్గనైజేషన్ డే. ఈ బీహార్ రీఆర్గనైజేషన్ డేని మనం 15th నవంబర్ అబ్జర్వ్ చేస్తాం. 15th నవంబర్. అది ఏంటి బీహార్ రీఆర్గనైజేషన్ అంటే? బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన డేట్ అనమాట 15th నవంబర్. ఆ రోజు ఎవరి పుట్టినరోజు అంటే ఈ బిర్సా ముండా అనే పర్సన్, వెరీ స్పెషల్ ఫ్రీడమ్ ఫైటర్, ఇతని పుట్టినరోజు అనమాట. ఇతని పుట్టినరోజునే మనం ఎలా చెప్తాము అంటే బీహార్ రీఆర్గనైజేషన్ డే అని చెప్తాం, లేకపోతే జార్ఖండ్ డే అని చెప్పుకుంటాం. ఇలా స్పెషల్గా పిలిచే రోజు అనమాట అది. బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయిన రోజు అనమాట, జన్మదినం. ఈయన జన్మదినం అనమాట. ఏ ఇయర్లో? 2000 సంవత్సరంలో విడిపోయింది ఇది. ఇది విడిపోవడం 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో అనమాట. 2000 ఇయర్లో విడిపోయింది. రీఆర్గనైజేషన్ ఇయర్ అంటే 2000 అని చెప్పుకోవాలి మనం. దట్ ఈస్ వన్ స్పెషల్ వన్ అనమాట. 2000 ఇయర్. ఎప్పుడు? నవంబర్ 15th. ఇతని బర్త్ యానివర్సరీనే మనం ఆ పర్టికులర్ డేని బీహార్ రీఆర్గనైజేషన్ డేగా పిలుస్తాం. ఇది బిర్సా ముండా, ఇతని పేరు బిర్సా ముండా అనమాట. అతని పుట్టినరోజు అనమాట. దీనికి రిలేటెడ్గా మరి ఏంటి స్పెషాలిటీ అంటే కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఇతను హీ బార్న్ ఇన్ 15th నవంబర్. అక్కడ చూడండి, 15th నవంబర్లో 1875లో పుట్టాడు. చాలా ఓల్డ్ కదా 1875. బాగా బ్రిటిషర్స్ యాక్టివ్గా ఉన్న రోజులు కదా. ఎక్కడ? ఛోటా నాగ్పూర్. ఛోటా నాగ్పూర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే స్పెషల్ పీఠభూములు. ఛోటా నాగ్పూర్ పీఠభూమి అంటాం. చిన్న క్లాసుల్లో చదువుకున్నప్పుడు చదువుకొని ఉంటారు. పీఠభూముల్లో స్పెషల్ వన్ అది. సో ఇక్కడ ఈ నాగపూర్ అని రావడానికి రీజన్ ఏంటి అని అంటే అక్కడ నాగా తెగకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఛోటా నాగ్పూర్ అనడం అక్కడ జరిగింది. ఓకే, అది ఒక స్టోరీ. ఇక్కడ ఈ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందిన వాళ్ళు ఉండడం వల్ల ఆ ముండా తెగకు చెందిన పర్సనే ఈ పర్సన్ అనమాట. సో అలా మరి ఇంత ఫేమస్ ఎందుకు అని అంటే ఫ్రీడమ్ ఫైట్స్లో బ్రిటిషర్స్కి బాగా అగెనెస్ట్గా ఫైట్ చేయడంలో వాళ్ళకి అప్పట్లోనే 1870s 80లోనే 1880-90 ఆ టైంలోనే రెవల్యూషన్ తీసుకొచ్చి విప్లవకారుడిగా బాగా ముద్రపడిన పర్సన్ ఇతను. అందుకని ఇతని స్మారకార్థం ఏంటి అంటే ఇతని గుర్తుగా మనం ఆ పర్టికులర్ నవంబర్ 15th ఏదైతే ఉందో దాన్ని బీహార్ రీఆర్గనైజేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బిర్సా ముండా పుట్టినరోజు ఏదైతే నవంబర్ 15th ఉందో దాన్ని. సో ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి ప్లాక్యూస్లో ఫేమస్ వన్ కదా ఛోటా నాగ్పూర్. ఇది దిస్ ఇస్ ద డైరెక్షన్ అనమాట, ఇది ఇస్ ద ఏరియా అనమాట ఛోటా నాగ్పూర్. ఓకే, అంటే మన ఈస్టర్న్ పార్ట్లో ఈ పర్టికులర్ తూర్పు భాగంలో ఈ వెరీ ఫేమస్ ఏరియా ఇది. దాదాపుగా మనకి మనం అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ కానీ తర్వాత ఒడిస్సా కానీ ఈ పర్టికులర్ ఏరియాని షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి. క్లియర్గా కనిపిస్తుంటుంది మనకు అక్కడ. తర్వాత మనం కొన్ని పాయింట్స్ ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ తిరుగుబాటు గురించి చూద్దాం. ఈయన ఎలా స్పెషల్ పర్సన్గా రికగ్నైజ్ అయ్యారో చూద్దాం. అతి ముఖ్యమైన గిరిజన ఉద్యమాల్లో ఇది ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరిజన ఉద్యమాల్లో చెప్పుకోదగ్గదనమాట. ట్రైబల్ రెవల్యూషన్స్లో వెరీ ఫేమస్ వన్. 1899 నుంచి 1900లో రాంచీకి దక్షిణాన బిర్సా ముండా నాయకత్వం వహించారు. ఇక్కడ రాంచీ అంటే అప్పుడు బీహార్లో పార్ట్ అనమాట. అప్పుడు ఒకటే ఇదిగా ఉండేది. తర్వాత కదా మనకి జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోవడం 2000 సంవత్సరంలో. అప్పుడు జార్ఖండ్లోకి వచ్చేసిన పార్టీ రాంచీ కదా క్యాపిటల్గా. తర్వాత ఈ ఉద్యమం క్రింద శక్తులను దుఃఖానికి కారణమని గుర్తించింది. ముండాస్ అప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ పర్టికులర్ ముండా తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి బ్రిటిషర్స్. వాటిలో భూ విధానాలు వారి సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసింది ఎవరు అంటే బ్రిటిష్ వారు. ఈ ట్రైబ్స్కి సంబంధించి ఈ తెగల వాళ్ళు ఏవైతే ముండా తెగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని భూ విధానాలను ఇంట్రడ్యూస్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఆధారంగా ఉన్న భూమిని ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వాళ్ళ నుంచి దూరం చేశారు. కాబట్టి ఈ ఉద్యమాలు బాగా తీవ్ర స్థాయికి వెళ్ళడానికి రీజన్ అదైంది. తర్వాత ఇంకోటి ఏంటి, హిందూ భూస్వాములు మనీ లెండర్లు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అదే కంటిన్యూ అయ్యి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ మనీ లెండర్లకు కానీ హిందూ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని ఆక్రమించేసేసి వాళ్ళకి తినడానికి నిలబడడానికి నీడ లేకుండా తినడానికి తిండి లేకుండా చేశారనేది కాన్సెప్ట్ అదనమాట. సో తర్వాత మిషనరీలు వారి సాంప్రదాయ సంస్కృతిని విమర్శించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిషనరీస్ బాగా బ్రిటిష్ మిషనరీస్ ఏవైతే వచ్చాయో వీళ్ళు బ్రిటిషర్స్ బాగా వాళ్ళ రాజకాంక్షతోటి వైడ్గా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మిషనరీలు ఏవైతే స్థాపించారో దీంతో ఏమైంది అని అంటే వీళ్ళ తెగలు దాదాపుగా వీళ్ళ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ కనుమరుగైపోయాయి అనమాట. సో అందుకని వీళ్ళు బాగా ఈ రెవల్యూషన్ రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి.
నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. వాళ్ళల్లో బాగా యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరు అంటే ఈయన, కాబట్టి అంత స్పెషల్గా రికగ్నైజ్ చేశారు. ఒక రాష్ట్రం డివైడ్ అవుతుంటే ఒక రాష్ట్రానికి ఆయన పర్టికులర్ పుట్టినరోజున ఆ రాష్ట్రాన్ని రీఆర్గనైజ్ చేశారు అంటే వెరీ స్పెషల్ కదా, దట్స్ అ పాయింట్. తర్వాత మనం జార్ఖండ్ ఫౌండేషన్ డే అని చెప్పుకుంటాం కదా, జార్ఖండ్ ఫౌండేషన్ డే. దీన్ని జార్ఖండ్ని ఒక స్పెషల్ నేమ్ తోటి పిలుస్తారు, ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. ఇస్ అ ఫారెస్ట్ ల్యాండ్, అడవుల భూమి అంటారు. వెరీ స్పెషల్ వన్. పురాణ భగవాన్ బిర్సా ముండా జన్మదినం నవంబర్ 15 ఏదైతే ఉందో 2000 బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఈ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది, అంతే కదా. అక్కడి నుంచి డివైడ్ అయ్యి జార్ఖండ్ అనే ఒక రాష్ట్రం రావడం అక్కడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే కదా వచ్చింది. తర్వాత ఇక్కడ మనం వస్తే తన సరిహద్దు బీహార్తో, ఉత్తరప్రదేశ్తో, ఛత్తీస్గఢ్తో, ఒడిస్సాతో పశ్చిమ బెంగాల్తో షేర్ చేసుకుంటుంది జార్ఖండ్. తర్వాత ఇక్కడ ఈ నదులు చూడండి, సువర్ణరేఖ, ఖార్ఖై, బ్రాహ్మణి, దామోదర్, కోయల్. వెరీ స్పెషల్ వన్, వెరీ స్పెషల్ రివర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వెరీ వెరీ స్పెషల్ అంట. తర్వాత దీంతోపాటు ఇక్కడ మనం చెప్పుకోదగ్గ వెరీ వెరీ నైస్ పాయింట్ ఏంటి అంటే, ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బెట్లా నేషనల్ పార్క్. ఈ బెట్లా నేషనల్ పార్క్ ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు. బెట్లా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. బెట్లా నేషనల్ పార్క్ బాబు వెరీ ఫేమస్ దేనికి అంటే పుల్లకి, తర్వాత ఆసియా ఏనుగులు ఉంటాయి, ఏషియన్ ఎలిఫెంట్స్కి వెరీ ఫేమస్ అనమాట. అది ఎక్కడ ఉంది? జార్ఖండ్లో. సో ఫోకస్ చేయాల్సిన పాయింట్ బెట్లా నేషనల్ పార్క్. బెట్లా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. అదొకటి. జార్ఖండ్ భారతదేశ ఖనిజ మరియు బొగ్గు నిల్వలలో వరుసగా 40% మరియు 29% కలిగి ఉంది. అంటే ఖనిజ సంపద దాదాపుగా 40%, బొగ్గు నిల్వల్లో 29% ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి మనకి. అదొక స్పెషల్. తర్వాత ఇక్కడ జార్ఖండ్లో ముండా, కోల్, సంతల్, ఒరాన్, ఖోండే, అసుర్, గోండ్ తదితర 32 గిరిజన సంఘాలు ఉన్నాయి. దీనిలో మనం ఇక్కడ సంతల్ అనేది ఒక గిరిజన సంఘం. సంతాలి అనేది లాంగ్వేజ్ కూడా ఉంది. సంతాలి, మైథిలి, బోడో వచ్చి జమ్మూ కాశ్మీర్. సంతాలి అనేది లాంగ్వేజ్ కూడా ఉంది. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, వెరీ స్పెషల్ వన్గా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఈరోజు ఇనాగరేట్ చేశారు 16th నవంబర్. స్టాచ్యూ ఆఫ్ పీస్, శాంతి విగ్రహం అని చెప్పుకుంటున్నాం. ఈ శాంతి విగ్రహాన్ని దెన్ వర్చువల్గా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు దీన్ని. సో ఇక్కడ ఈయన ఎవరి పర్సన్ అంటే మనకి జైనాచార్య శ్రీ విజయ్ వల్లభ సురీశ్వర్జీ అనమాట. విజయ్ వల్లభ సురీశ్వర్జీ ఈయన 151వ పుట్టినరోజుని సంస్కరించుకొని దాని గురించి ఆయన జయంతి వేడుకలను గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అది స్పెషాలిటీ. సో దీనిలో కొన్ని పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి కదా, అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, దేశ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసు కదా మనకి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం కదా. ఈయన విగ్రహం కూడా ఉంది కదా గుజరాత్లో కదా, గుజరాత్. సర్దార్ వల్లభాయ్ పటేల్. జైనాచార్య విజయ్ వల్లభ్జీ, ఇప్పుడు మనం చూసిన స్టాచ్యూ ఉంది కదా, అది విజయ్ వల్లభ్జీ అనమాట. ఆయన ఈ విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం లభించినందుకు చాలా సంతృప్తిగా ఉంది అని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడు ఆవిష్కరించారు అంటే చుడే కదా, నవంబర్ 16th ఆవిష్కరించారు. అదొక పాయింట్. ఈయన మరి ఈ విగ్రహం ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది కదా, అది ఎప్పుడు అంటే 2018లో. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జైనాచార్య శ్రీ విజయ్ వల్లభ సురీశ్వర్జీ మహారాజ్ విగ్రహాన్ని శాంతి విగ్రహం అనే పేరుతోటి పేర్కొన్నారు. సో స్టాచ్యూ ఆఫ్ పీస్ అనే పేరుతో పేర్కొన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూస్తే, ఇది జనరల్గా ఇలాంటి స్టాచ్యూలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని పొడవు ఎంత అని అడిగే స్కోప్ అయితే ఉంటుంది జనరల్గా. కానీ ఇక్కడ ఇది చిన్నదే అది దాన్ని కూడా ఆ పర్టికులర్ జైన మందిరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఎనీవేస్ మనం చూద్దాం. 151 అంగుళాల 151 ఇంచెస్ అనమాట, ఇంచెస్ విగ్రహం ఇది. దాదాపుగా 8 లోహాల నుండి తయారు చేయడం జరిగింది. అష్టధాతు రాగితో ప్రధాన భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్కడ అంటే రాజస్థాన్లోని పాలి అనగానే మనకి బాగా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే జైన మందిరాలు, వెరీ స్పెషల్ కదా. తర్వాత ఇక్కడ
జట్పూర్లో జట్పూర్ అంటాం, జట్పురా, దీనిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈయన డ్యూరేషన్ ఏంటి అంటే, వల్లభ్జీ డ్యూరేషన్ ఏంటి అంటే 1870 నుంచి 1954 వరకు జైన సెయింట్గా కఠినమైన జీవితాన్ని గడిపారు మరియు మహావీరుడి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారనమాట. వెరీ స్పెషల్. జైన్ కల్చర్ని బాగా ఫార్వర్డ్ చేశారు. జైన్లు అనగానే వాళ్ళు ఈవెన్ ఎంత కేర్ఫుల్గా ఉంటారు అని అంటే, అసలు ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ని కానీ ఎలాంటి వాటిని తీసుకోరు, 0% అనమాట. ప్రకృతి నుంచి వచ్చిన వాటిని తీసుకుంటారు. అలా ఉండడం చాలా చాలా కష్టం. అలాంటి ప్రాక్టీసెస్లో ఈయన వెరీ ఫేమస్ అనమాట. ఎవరు? మన వల్లభ్జీ. తర్వాత ఇక్కడ ఇవాళ క్వశ్చన్కి వచ్చేద్దాం. మనం డైలీ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా, ఇవాళ క్వశ్చన్స్ చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాం. దేని గురించి? భారత్ రోజ్గార్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. ఫస్ట్ వన్, ఇది ప్రావిడెంట్ ఫండ్ సహకారానికి రాయితీని అందిస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 100కు 100% చెప్తున్నాను, గ్యారంటీగా సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత ఈ పథకం కింద ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నమోదు చేసుకున్న సంస్థలు అర్హులు. ఈపీఎఫ్ఓలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్తున్నాడు. అదొక పాయింట్. ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైంది అని అంటున్నాడు. సరైంది అన్నప్పుడు చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, 1 లేదా 2, 1 కాదు 2 కాదు, నీదర్ నార్ కదా, నీదర్ 1 నార్ 2 అంటున్నాడు. దీన్ని ఒకసారి మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. దీన్ని ఒకసారి అట్ గ్లాన్స్ చూడండి. ఆన్సర్ని 1 అని చెప్పేసి కమెంట్ చేయండి. సో మనం దాన్ని ప్రోగ్రెసివ్గా మూవ్ అవుదాం. తర్వాత రెండో క్వశ్చన్కి వెళ్తే, సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వర్ణ జయంతి ఫెలోషిప్ పథకానికి స్వర్ణ జయంతి ఈ స్వర్ణ జయంతి అంటున్నాం. స్వర్ణ జయంతి అని అంటే ఖచ్చితంగా 50 years స్పెషల్ థింగ్ ఉంది, దానిలో ఇన్వాల్వ్ అయిన పాయింట్ ఉంది. సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించడం అంటున్నాడు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రాథమిక పరిశోధన కోసం యువ శాస్త్రవేత్తలకు ప్రత్యేక సహకారం మరియు సహాయాన్ని అందించడం. దీనికి విద్యా మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మనం చెక్ చేయాలి. సేమ్ ఆప్షన్స్, సేమ్. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, నీదర్ 1 నార్ 2, 1 లేదా 2 కాదు, 1 కాదు 2 కాదు అనేసి ఫీలింగ్ అనమాట. దట్స్ పాయింట్. సో వీటికి ఆన్సర్స్ని దీనికైతే ఆన్సర్ 2 అనండి, ఇక్కడ కమెంట్స్లో పోస్ట్ చేయండి. సో దాన్ని మనం వీటికి ఆన్సర్స్ ఏంటనేది నేను ప్రజెంట్ చేస్తాను. సో దాన్ని బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. డైలీ క్లాసెస్ మిస్ అవ్వకండి. ఎప్పటికప్పుడు కనుక క్లాసెస్ విన్నారు అని అంటే మీకు మళ్ళీ ఇంకొకసారి చదివితే సింపుల్గా లేదా పాయింట్స్ నోట్ చేసుకుంటే ఈజీగా రీకాల్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. చలో దెన్ we will meet in the next session with the continuation of this one. Thank you and good day.